ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తన కూతురికి లవ్ మ్యారేజ్ చేయించిన రాష్ట్ర ఎమ్మెల్యే కీలక నిర్ణయం సంచలనం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతున్నారు. దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలతో పొలిటికల్ వాతావరణం వీటెక్కుతుంది. తెలంగాణలో అయితే పరిస్థితి పూర్తిగా తారుమారైంది. లోక్సభ ఎన్నికల ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు పార్టీ మారడం, అధికార కాంగ్రెస్ లో చేరడంతో ఇక్కడ రాజకీయ వాతావరణం మరింత హీట్ ఎక్కింది. ఒకే పార్టీ ఉన్న ప్రాణ స్నేహితులు ఉన్న నేతలు ఇప్పుడు మాత్రం బద్ధ శత్రులుగా మారి విమర్శలు చేసుకుంటున్నారు. ఇక వరంగల్ పాలిటిక్స్ లో మరింత హీట్ ఎక్కాయి. లోక్సభ ఎన్నికల్లో వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేష్ బరిలో దిగుతుండగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పోటీలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మొన్నటి వరకు గురు శిష్యులో ఉన్న అరూరి రమేష్, కడియం శ్రీహరి ఇప్పుడు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకోవడం సంచలనంగా మారింది. అరూరి రమేష్ ఒకప్పుడు తన దగ్గర సాధారణ కార్యకర్తగా ఉన్నాడని, తానే అతన్ని క్లాస్ 1 కాంట్రాక్టర్ గా తయారు చేశానని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. తనకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చావా అంటూ అరూరి రమేష్ ని నిలదీశారు కడియం శ్రీహరి. దమ్ముంటే ఇచ్చి నట్టు నిరూపించాలంటూ సవాల్ కూడా విసిరారు. తన వల్లే రాజకీయంలో ఎదిగిన అరూరి రమేష్ తనకు వెన్నుపోటు పొడిచాడంటూ కడియం శ్రీహరి ఘాటు విమర్శలు చేశారు. తన కుమారుడి కడియం కావ్య గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు అయితే వెల్లడించారు శ్రీహరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా కూతురు వరంగల్లోనే పుట్టింది, అక్కడే ఉద్యోగం చేసింది, తన క్లాస్మేట్ ను లవ్ మ్యారేజ్ ను చేసుకుందని, ఇక నా కుమార్తె చదువుల్లో ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికేట్ కూడా ఉపయోగించుకుంది. మతం మారినంత మాత్రాన కులం మారదని 2017లో సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు అయితే ఇచ్చింది. తండ్రి కులమే పిల్లలకు వస్తుందని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ భాగంగానే నా కూతురు పెళ్లి చేసుకుంది. తన పనితీరే తన పెట్టుబడి అని, అదే నా కూతురి గెలిపిస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే మందకృష్ణ మాదిగా కేవలం తన మీద మాత్రం విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. తనకు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చినట్లు కూడా నిరూపిస్తే తన కూతురి పోటీ నుంచి తప్పుకుంటానని కడియం శ్రీహరి ఛాలెంజ్ అయితే చేశారు. తెలంగాణలో కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్మెంట్లు ఇద్దరు అయితే ఉన్నారు. కాంగ్రెస్ తరఫు నుంచి కడియం శ్రీహరి కూతురు, ఇక బీజేపీ నుంచి అరూరి రమేష్, కొత్తగా బీఆర్ఎస్ నుంచి కీలకంగా ఉన్నటువంటి బద్ధశత్రుగా ఉన్న తాటికొండ రాజయ్యకు టికెట్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఇక దీనికి సంబంధించి ఎవరు నామినేషన్ ఇస్తారో దానిపైన ఇక తెలియాల్సి అయితే ఉంది. మొత్తానికి ఇక్కడ లవ్ మ్యారేజ్ సంబంధించి ఒక హాట్ టాపిక్. దాంతోపాటు A1 కాంట్రాక్టర్గా చేశాను, డబ్బులు ఇచ్చావు అనే విధంగా మాట్లాడడం. ఇప్పుడు తెలంగాణలో అంటే 600 గడపలో ఉన్నటువంటి కడియం శ్రీహరి మాదిగ సమాజాన్ని తొక్కుతూ ఉన్నారని, ఈ రకంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అరూరి రమేష్, తాటికొండ రాజయ్య ధ్వజమెత్తున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ నుంచి కూడా కీలకంగా వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయం ఒకంత రాజకీయంగా వేడెక్కింది. ఇదే చివరి ఎన్నికలు అనే విధంగా గతంలో కూడా కడియం శ్రీహరి అయితే అన్నారు. తెరపైకి కూతురుని తీసుకురావడం వెనుక మతలబ్ ఏంటి అనేది రాజకీయంగా చర్చనీయాంశం అయితే మారిందంటున్నారు రాజకీయ